హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేను ఈరోజు వచ్చి ఏం చేయబోతున్నానంటే సెంటర్ క్లిప్ అనమాట. సో దానికి కావాల్సిన ఐటమ్స్ ఏవేవో చూద్దాము. సో ఇది రీసెంట్గానే పర్చేస్ చేశాను, ఎందుకంటే నాకు సర్కిల్స్ గీసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉండే ముందు. సో ఈ ఒక టూల్ ఉంటే చాలు, స్కేల్ ఉంటే ఏం చిన్నవి కావాలన్నా పెద్దవి కావాలన్నా ఎలా కావాలంటే అలాగా సర్కిల్స్ డ్రా చేసుకోవడానికి బాగుందని తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి మల్టీ కలర్ డ్రాప్ కుందన్స్ అండ్ రౌండ్ వైట్ స్టోన్ అనేది తీసుకున్నాను. అండ్ మనకు కావాల్సింది ఈ బాల్ చైన్ అనమాట, అంటే హ్యాంగింగ్స్ లాగా పెడదామని ఫిక్స్ అయ్యాను. అండ్ దీనికి వచ్చి ఇలా క్లిప్ అనేది తీసుకున్నాను. సో అండ్ B7000 గ్లూ అనేది యూస్ చేస్తున్నాను, యాజ్ యూజువల్ మీకు తెలిసిందే. సో B7000 గ్లూ అండ్ సీజర్స్ అయితే ఇవి ప్రెజెంట్ 2 పెట్టుకున్నా, బట్ అవసరం లేదు, ఒకటైతే సరిపోతుంది. అండ్ ఈ గ్లూ స్టిక్ పెన్ అనేది యూస్ చేస్తున్నాను. కుందన్స్ అవి బాగా స్టిక్ అవుతాయి, ఒక్కొక్కటి తీసుకొని చేతిలో పెడితే అంత పర్ఫెక్ట్గా రాదు. ఈ గ్లూ స్టిక్ పెన్ అయితే చాలా హెల్ప్ అయింది నాకైతే, యూస్ చేయడానికి బాగుంటుంది కంఫర్టబుల్గా. ఈ వ్యాక్స్ ప్యాడ్ అనేది ఇస్తారు. సో అందులో ఇలాగ పెన్నుతో ఇలాగ తీసుకొని మనం డైరెక్ట్ ఇంకా కుందన్స్ని అతికించుకోవడం స్టార్ట్ చేయడం మాత్రమే ప్రాసెస్. సో నేనైతే ఆల్రెడీ సర్కిల్స్ అనేవి డ్రా చేసుకున్నాను, నాకు ఏ సైజు కావాలి ఏంటి అనేది నేను డ్రా చేసి పెట్టుకునేసాను. సో దాని మీద ఇప్పుడు ఈ B7000 గ్లూ అనేది సర్కిల్ మీద ఫుల్గా అలాగా వేసేసి నేను ఇప్పుడైతే కుందన్స్ ఒక్కొక్కటిగా తీసుకొని అతికించిపోతున్నాను. మీరు కూడా చూడండి, మీరు చూస్తూ ఉండండి, మీకు అర్థమవుతుంది. సో నేను మల్టీ కలర్ క్లిప్ అయితే చేయాలని ఫిక్స్ అయ్యాను, కాబట్టి అన్ని కలర్స్ ఉన్నది తీసుకున్నాను ఆన్లైన్ స్టోర్లో. సో ఈ కుందన్స్ అనేది ఈ చిన్న ట్రే లాగా ఇస్తారనమాట, గ్లూ పెన్తో కూడా. సో ఇదైతే కుందన్స్ పోసుకొని ఇలాగ మనం ఒక్కొక్కటి తీసుకొని అతికించుకోవడానికి బాగుంటుంది. సో ఇప్పుడైతే నేను ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. సో గ్లూ అంతా పెట్టేసుకున్న తర్వాత ఇలాగ పెన్నుతో ఒక్క కుందన్స్, ఇది మల్టీ కలరే కాబట్టి మనకి ఏ కలర్ ఫస్ట్ వస్తే అలాగా పెట్టేసుకొని ఇంకా అతికించుకోవడమే మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేయడమే. సో ఇలాగా ఒక్కొక్కటి అతికించుకుంటూ నేను ఆల్రెడీ ఫుల్ ఒక 16 మినిట్స్ వీడియో వరకు వచ్చింది, బట్ అంతవరకు ఏం అవసరం లేదనిపించింది. అందుకే కొంచెం స్పీడ్గా పెట్టేసి వీడియో అనేది ప్రాసెస్ అనేది చూపిస్తూ వస్తున్నాను. సో సెకండ్ లైన్ ఇప్పుడు పెట్టబోతున్నాను. ఇలా సెకండ్ లైన్కి కూడా సేమ్ గ్లూ B7000 గ్లూ అతికించుకొని ఇలాగ వేసుకున్న తర్వాత, సో నేను ఈ వైట్ స్టోన్ ఉంది కదా, అదైతే మిడిల్లో ఇలాగా పెట్టుకొని స్టిక్ చేస్తున్నాను. సో మనం 3 కావాలన్నమాట మనకి, ఇలాంటివి 3 అనేవి రెడీ చేసి పెట్టుకున్నాను అండ్ కట్ చేస్తున్నాను. సో వన్స్ ఈ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మనం సైడ్స్లో ఏమన్నా ఎక్స్ట్రా OHP షీట్ ఉంటే కట్ చేసుకోవాలన్నమాట. సో అయిపోయాక కొంచెం సాంబ్రాణితో కాల్చుకోవాలి. ఆ ప్రాసెస్ అనేది నేను వీడియో తీసుకోవడం మర్చిపోయాను, కానీ చేశాను. సో ఇలాగా 3 స్టిక్ చేయడం జరుగుతుంది. సో నా సెంటర్ క్లిప్కి 3 వచ్చాయన్నమాట. అండ్ ఈ హ్యాంగింగ్ బాల్స్ అనేది, బాల్ చైన్ అనేది 3 షేప్స్లో కట్ చేసుకున్న, స్మాల్, మీడియం, లార్జ్. సో బ్యాక్ సైడ్ తిప్పి ఇలాగా ఇంకా అతికించడం స్టార్ట్ చేసాను అనమాట. సో హ్యాంగింగ్స్ అనేవి ఒకటి ఫస్ట్ స్మాల్ పెట్టాను, తర్వాత మీడియం పెట్టాను, తర్వాత అయితే లార్జ్ పెట్టి ఇలాగా సైడ్స్లో అతికిస్తున్నాను. సో వన్స్ మన ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక ఇలాగైతే వచ్చింది మన అవుట్పుట్. సో ఇలా వచ్చింది. సో మీలో ఎవరికైనా ఇలాంటి జ్యువెలరీస్, ఇలా హెయిర్ యాక్సెసరీస్ కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి వాట్సాప్ చేయండి. మన దగ్గర అన్ని రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయి. సో మీకు ఈ కంటెంట్ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నా హెయిర్కి నేను ఇలాగ పెట్టుకొని చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. సో మీకు గన నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.